హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఉసిరికాయ చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఉసిరికాయ చట్నీ ఇవైతే ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో ఆయిల్లో ఉడకబెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీటికి కావాల్సినవి చూపిస్తా. ఏంటంటే ఇంత ఈజీగా ఏంటంటే మన బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. వెల్లుల్లిపాయలండి కొన్ని, ఏంటంటే ఒక 2 వెల్లుల్లి గడ్డలు తీసి పెట్టాను పొట్టు. అలాగే ఇందులో 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, ఇవి కూడా మన కొంచెం లైట్గా వేయించి పెట్టాను. అలాగే ఈ ఎల్లిపాయలు, సాల్ట్, మిర్చి పౌడర్ అండి, ఆయిల్ అందులోనే ఉంది. ఇప్పుడు మనం చట్నీ తయారు చేద్దాం ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకొస్తాయి ఇవైతే. గ్రైండ్ చేసి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అయిపోద్ది. ఇవైతే నేను ఏంటంటే అటు ఇటు తిరుక్కుంటూ ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇలా పెట్టేశాను. ఇవైతే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇవి ఇది చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. మరీ ఎక్కువ కావాలనుకుంటే, ఇంకా బ్రౌన్ కావాలనుకుంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వెల్లుల్లి ఇవన్నీ ఇది గ్రైండ్ చేసుకొని తెచ్చుకున్నాను. ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. ఇంత సింపుల్ అంటే అంత సింపుల్. ఇప్పుడైతే ఉసిరికాయలు వస్తున్నాయి, ఇంకా ఇలా వేసేయండి, ఇందులోనే కలిపేయండి. స్మెల్ సూపర్ వస్తుంది. అలాగే ఈ పౌడర్ ఉంది కదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవి కూడా ఇందులో వేసేద్దాం. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్, అంత తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కారం కూడా వేస్తున్నా. ఒక 4 స్పూన్స్ వేస్తా ఫ్రెండ్స్. 1 2 3 4. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కట్టేసి ఇది కలిపేసుకుందాం. మీకు ఇష్టం అనుకుంటే నువ్వుల పొడి కూడా కలుపుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఇష్టమైన వాళ్ళు సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ కూడా వేద్దాం. నిమ్మకాయ రసము, నువ్వుల పిండి మన ఇష్టానుసారం వేసుకోవచ్చు. దాన్ని ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను సాల్ట్ వేస్తున్నా. ఒక 2 స్పూన్ వేస్తా ఫ్రెండ్స్. ఇందులో తర్వాత అయినా కలుపుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒకటేసారి వేస్తే ఎక్కువైపోతుందని అయితే నేను ఎక్కువ వేయడం లేదు. ఎక్కువైనా కూడా మనం నిమ్మరసం వేసుకుంటే తగ్గిపోతుంది. నేనైతే ఇవి 1/2 కేజీ అండి. 1/2 కేజీ మంచిగా శుభ్రం చేసి మనకు తుడిసి, పల్లి నూనె కానీ మనం వాడే నూనె, నువ్వుల నూనె అయితే బాగుంటుంది. పల్లి నూనె, నువ్వుల నూనె. ఇప్పుడైతే సూపర్ కలర్ఫుల్గా ఉసిరికాయ చట్నీ ఇబ్బంది లేకుండా ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. అలాగే నా దగ్గర కొంచెం నువ్వుల పిండి ఉందండి, ఇది కూడా వేసేస్తున్నా. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం అటు ఇటు తిరుక్కుంటూనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇక ఇందులో కొంచెం వెల్లుల్లి మసాలా ఉంది, ఇది కూడా వేసేద్దాం. ఎందుకంటే వేస్ట్ చేయొద్దు కదా. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత నిమ్మ పులుసు ఇంకా పుల్ల కావాలనుకుంటే ఒక 2 నిమ్మకాయలు, ఒక 2 అన్నా 3 అన్నా రసం పిండి కలుపుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది. వెల్లుల్లి వాసన అయితే అంటే సూపర్ అండి, సూపర్ వాసన, స్మెల్ వస్తుంది. ఇక వేడివేడి అన్నం కూడా అయిపోయింది. వేడివేడి అన్నం కూడా అయిపోయింది. మనం తిందాము రండి ఫ్రెండ్స్ అందరూ.
మంచిగా వేడన్నం వేసుకొని ఉసిరికాయ చట్నీ వేసుకొని తిందాం. హెల్త్కి మంచిది. ఇప్పుడు ఉసిరికాయలు అయితే ఇంకా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంత వచ్చినా కూడా ఇంకా ఏంటంటే ముద్రలేదు ఫ్రెండ్స్, ఇంకా లేతగానే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని నేను ఏంటంటే కొన్ని ఇది కూడా చూపిస్తా ఇదే వీడియోలో. ఏంటంటే ఇవి వక్కలన్నీ కోసిన, ఇవి నేను ఎప్పుడు ఉసిరికాయ సుపారీ అంటారా, దీన్ని ఏమంటారో తెలియదు, కానీ అది కూడా చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు అప్పుడిప్పుడు అన్నం అరగనప్పుడు కానీ ఇంకా ఇట్లా గ్యాస్ ట్రబుల్ లాగా ఉన్నప్పుడు మనము వీటిని ఎండబెట్టాలి. ఇవి సన్నం కోసిన, అన్నీ కోసేసిన 1/2 kg సన్నం కోసి ఇందులో పసుపు, జీలకర్ర, ధనియాలు, అల్లము, మిరియాలు, తేనె 1/2 స్పూను, ఒక 2 స్పూన్ తేనె కలిపి దీన్ని ఇలాగే ఒక రోజు పెట్టేయాలన్నమాట. పెట్టేసి నేనైతే ఇలా మూత పెట్టేసి తర్వాత అన్నీ ఇప్పుడు ఎండ బాగానే వస్తుంది కదా ఫ్రెండ్స్, ఎండ మంచిగానే వస్తుంది కాబట్టి మనం ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత మనము వక్కలు భాగాలు అవి తింటుంటాం కదా, వాటికి బదులుగా ఇవి నేనైతే వాడుతుంటా ఫ్రెండ్స్. ఇది నాకు ఇష్టము. మీరు కూడా హెల్త్కి మంచిది కాబట్టి మనకు అవే వాడితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉసిరికాయ గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు. ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మంచిది అని నేనైతే అవి తయారు చేసి పెట్టుకుంటా. ఎప్పుడు నా దగ్గర పిల్లలకి ఇస్తుంటా, మా ఇంట్లో పిల్లలకి అజీర్తి ప్రాబ్లం అయినా ఏదైనా అవి అన్నం తిన్న తర్వాత వేసుకుంటా ఫ్రెండ్స్. ఇక చట్నీ కూడా రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాయి. ఇక చట్నీ అయితే అయిపోయింది. ఇట్లా ఏంటంటే దీనికోసం నేను ప్రత్యేకంగా అన్నట్టుగా అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. ఏంటంటే ఇది 1/2 kg ఉసిరికాయలు ఏంటంటే అటు ఇట్లా నూనెలా వేసేసి పెట్టేశాను. అటు ఇటు తిరుక్కుంటూనే అయిపోయిందండి, ఈజీగా అయిపోయింది. పెద్దగా అబ్బా చట్నీ చేస్తున్నా అన్నట్టుగానైతే నేను ఏ పని ఏదో చేస్తున్నాను కదా అన్నట్టుగానే చేస్తూ ఉంటా. అటు ఇటు అయ్యాలని అయితే చట్నీ అయిపోయింది. ఉంటా ఫ్రెండ్స్. మీరు కూడా కొన్ని ఎల్లిపాయలు ఇది చేసుకొని అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు ఎల్లిపాయలు ఒలుసుకొని పెట్టుకుంటే అయిపోయాయి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల లోపల అయిపోతుంది. నేనే ముచ్చట బాగా పెడుతున్నా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.